ఏంటమ్మా నామస్మరణ గురించి మనకు తెలియజేశాడు గురుదేవుడు. ఈ భగవన్నామం గురించి ఎలా చేయాలనేటటువంటిది తెలియజేశారు. భగవంతుని యొక్క నామం చేసేటప్పుడు మనస్సు రెండు విధాలుగా ఆలోచిస్తుందండి. ఒక పక్క నామం చేస్తుంది, ఒక పక్క ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. రెండు ముఖాలుగా ఉంటుంది. అంచేత ఏకాగ్రతతో ఆ నామం జరగాలి. ఆ నామం యొక్క ఎరుక నీకు ఉండాలి అంటున్నారు. భగవన్నామం చేసేటప్పుడు రామనామం అవనండి, కృష్ణనామం అవనండి, మెహర్ బాబా నామం అవనండి, ఎరుకతో చేయాలి అంటున్నారు. ఏంటంటే ఆ నామం నిరంతరం నీలో జరగాలట. నువ్వు ఏ పని చేస్తున్నా ఆ నామం జరిగేటటువంటి ఎరుక దాని మీద ఉండాలట. అది నిజమైనటువంటి నామస్మరణ అంటారు. మనం పనులన్నీ మామూలుగా చేసుకుంటూ ఉంటామండి. ఏ పని మనం దాని గురించి ఏదో ఆలోచించి చేస్తూ ఉన్నా లోన మెహర్ బాబా అని కానీ, రామనామం అని కానీ, కృష్ణనామం అని కానీ నామం జరుగుతూ ఉంటుందట. ఆ ఎరుక నీకు ఉన్నప్పుడు అది నిజమైనటువంటి నామస్మరణ అన్నాడు. అదేవిధంగా నీవు నిద్రపోయేటప్పుడు కూడా ఆ నామస్మరణతోనే నిద్రపోవాలట. అలాగా నామస్మరణతో మనం నిద్రపోయినట్లయితే నిద్రలో మనకు ఎరుక వస్తుందట. ఏంటి? ఒక స్వప్నం వస్తుంది మనకి. ఆ స్వప్నంలో ఇదే సత్యము, నిత్యము, శాశ్వతం అనేటటువంటి భావనతో స్వప్నం కలగట్టుతూ ఉంటాం. మనం నిజమనే భావంతో చేస్తాం. కానీ ఆ పాత్రలని మరి ఎవరు సృష్టిస్తున్నారు? మన స్వప్నాన్ని. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పాత్రలని? చనిపోయిన వాళ్ళు వస్తున్నారు, బతికిన వాళ్ళు వస్తున్నారు, జంతువులు వస్తున్నాయి, చెట్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అన్నీ ఇక్కడలాగే జరుగుతున్నాయి. ఎవరు సృష్టిస్తున్నారు అంటే నీ మనస్సే. నువ్వు అనుభవించవలసిన సంస్కారం భౌతిక స్థితిలో మిగిలినటువంటి సంస్కారం సూక్ష్మ స్థితిలో స్వప్నంగా అనుభవిస్తున్నావు. ఆ పాత్రలని నువ్వే. నీవు మేల్కొన్నాక నవ్వుకుంటావు ఇదంతా చూసి. ఇదంతా ఎలా జరిగిందంటే ఆ పాత్ర పోషించేది అన్నింటిలోని నీవు ఉన్నావు కాబట్టి ఆ పాత్రలన్నీ ఉన్నాయి. ఆ ఎరుక ఇస్తుందట ఈ నామం, భగవన్నామం. నువ్వు నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఆ నామంతో నిద్రపోయినట్లయితే ఆ ఎరుకనిస్తే ఏం చేస్తుందంటే ఇది కేవలం స్వప్నము అనేటటువంటి ఎరుకనిచ్చినప్పుడు ఆ పాత్రలన్నీ నేనే అనేటటువంటి ఎరుకు నీకు ఉన్నప్పుడు ఆ పులి వచ్చినా నీకు భయం ఉండదు. ఎందుకంటే అందులో ఉన్నది నేనే. ఓ పాము వచ్చినా భయం ఉండదు, అందులో ఉన్నది నేనే అనేటటువంటి ఎరుకునిస్తుందండి. తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకి ఎరుకు ఉండదండి. ఎరుకు లేకుండానే మన సంచిత కర్మ ప్రారంభంగా అనుభవింపబడవచ్చింది. మనకి ఎరుకు లేకుండానే మనకి మన చైతన్యం మీదకి వ్యక్తమవుతాడ. ఈ నామం ఏం చేస్తుందంటే ఎరుకతో జరుగుతుందట నీకు. సంచిత కర్మ ప్రారంభంగా అనిపించేటటువంటిది. ఆ ఎరుకతో ఎప్పుడైతే ఆ సంస్కారాన్ని నీవు గుర్తించావో దాని యొక్క శక్తి లేనిదైపోతుంది. అక్కడ కూడా నీకు ఎరుకుంటుంది, గాఢనిద్రలో కూడా. అదేవిధంగా నీవు భౌతిక స్థితికి వచ్చిన తర్వాత కూడా ఇది కూడా ఒక స్వప్నమే అనేటటువంటి ఎరుకు వస్తుందట. ఇదంతా ఎప్పటి వరకు నిజమనుకున్నాను, ఇది కూడా ఒక స్వప్నమే, దీనికి ఏ విలువ లేదు అనేటటువంటి ఆ స్థితిని మనకి ఇస్తుందట ఈ నామం. అందుకు
మెహర్ బాబా ఈ నామస్మరణ చేయమన్నారు. నువ్వు రామభక్తుడు అయితే రామనామం చేయి, కృష్ణ భక్తుడు అయితే కృష్ణనామం చేయి. నన్ను ఆ రాముడు కృష్ణుడే ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చారు అని నీవు విశ్వసించినప్పుడు నా నామం చేయి. ఇప్పుడు మెహర్ బాబా అనేటటువంటి నామానికి ఉన్నటువంటి శక్తి ఏ నామానికి లేదన్నారు. శ్రీరాముని కాలంలో రామనామానికి ఉన్నటువంటి శక్తి మరి దేనికి లేదట. అంత శక్తివంతంగా ఉంటుందట. అవతారుడు వచ్చినప్పుడు ఆ నామం, ఆ అవతార కాలం 120 సంవత్సరాలు ఇంతని ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆ నామానికి శక్తి తగ్గినప్పుడు అప్పుడు సద్గురువులు బీజ అక్షరాలతో ఆ నామాన్ని ఇస్తారట. రామనామం ఉందనుకోండి, ఓం శ్రీం రామ్ రామాయ నమః అనేటటువంటి బీజ అక్షరాలతో ఆ మంత్రాన్ని ఇస్తాడట గురువులు. తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు మరి ఏ నామం అక్కలదు, ఒక్క కృష్ణ పరమాత్మ యొక్క నామం చేస్తే ఏ బీజాక్షరాలు అవసరం లేదన్నారు. అప్పుడు ఆ కృష్ణ అవతారం కూడా అయిపోయి ఆ కాలం అయిపోయిన తర్వాత అప్పుడు ఓం శ్రీం క్రీం కృష్ణాయ నమః అనేటటువంటి బీజాక్షరాలతో ఆ నామాన్ని ఇస్తాడు. అలాగే ఆ కృష్ణ పరమాత్మగా రాముడిగా వచ్చినటువంటి అదే ఆత్మ, అదే ప్రథమాత్మ, ఆ భగవంతుడే ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చారు. నేను మెహర్ బాబాగా వచ్చాను, నా నామస్మరణ చేశారంటే మీకు ఏ బీజాక్షరాలతో పని లేదు. మెహర్ బాబా అనేటటువంటి నామం మీరు చేసుకున్నట్లయితే మీ జన్మ జన్మలో ఉన్నటువంటి కర్మలన్నీ రహితమైపోతాయన్నారు బాబా. ఆయన నామం అందరికీ వినిపించండి. ఎవరికి మెహర్ బాబా అనేటటువంటి నామం వినబడినప్పటికీ కూడా వాళ్ళకు ఒక బీజం పడిపోతాడు, అవతారం బీజం. అది మరొక జన్మలో అది మళ్ళీ మనలో ప్రేరణ చేస్తుంది, మెహర్ బాబా భగవంతుడు అనేటటువంటిది. అందుచేత మెహర్ బాబా అనేటటువంటి నామానికి ఏ బీజాక్షరం అక్కర్లేదు. ఆ నామస్మరణ చేసుకోండి, మీ లక్షలాది జన్మలో రహితం అయిపోతాయి అన్నారు. అందుకు అవతార పురుషులు వస్తూ ఉంటారంట. అందుచేత ఆ నామాన్ని అలా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ముమ్మడియాల నుంచి వచ్చేటట్టు ప్రసాద్ గారు ఒక అరగంట మాట్లాడతారు, తర్వాత అందరూ భోజనానికి వెళ్దాం. అందరూ కూడా ఏకాగ్రతతో వినండి, ప్రశాంతంగా ఎవరూ మాట్లాడద్దు. మౌనం ద్వారానే మనం ఏదైనా స్వీకరించాడంటే మౌనం. మెహర్ బాబా 44 సంవత్సరాల మౌనం, ఈశ్వరీయ మౌనం. అంచేత మనకి భగవంతుడి నుంచి ఏదైనా సహాయం అందాలి అంటే మౌనంలోనే అందుతుందన్నారు. అంచేత అందరూ మౌనంగా ఉండి ఒక అరగంట తర్వాత అప్పుడు భోజనానికి వెళ్తాం. జై బాబు.